ఫ్రెండ్స్, పోయిన వీడియోలో మనము కమ్యూనికేషన్ స్కిల్ యొక్క డెఫినేషన్ నేర్చుకున్నాం. ఈసారి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి 4 టిప్స్ గురించి మాట్లాడదాం. మీరు మీ కమ్యూనికేషన్ స్కిల్ని ఎలా డెవలప్ చేసుకోవచ్చు? మొట్టమొదటిది, బాగా వినాలి. ఏ గుడ్ లిజనర్ ఈజ్ ఎ గుడ్ స్పీకర్. బాగా వినటం, లిజనింగ్ ఈజ్ ఎ పవర్ఫుల్ స్కిల్. ఫస్ట్ వినటం నేర్చుకోండి. రెండవది, స్పష్టంగా పలకాలి. మీరు మాట్లాడే ప్రతి పదము, ప్రతి శబ్దము చాలా క్లియర్గా ఉండాలి. ఎదురువాళ్ళకి వినబడాలి, అర్థం కావాలంటే స్పష్టంగా ఉండాలి. మూడోది వచ్చేసి, మీరు మాట్లాడుతున్నప్పుడు మీ నోరు తెరవక ముందే నా బాడీ కూడా మాట్లాడుతుంది. బాడీ లాంగ్వేజ్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. కమ్యూనికేషన్ స్కిల్స్లో బాడీ లాంగ్వేజ్ చాలా గొప్ప మెసేజ్ ఇస్తుంది. అంటే ఏంటి బాడీ లాంగ్వేజ్ అంటే ఏంటి ఒకసారి మళ్ళీ లాంగ్ వీడియోలో చూసుకుందాం. కానీ మీ పోస్చర్స్, మీ చేతి మూమెంట్స్, ఐరెప్పలు, అవన్నీ కదలికలన్నీ బాడీ లాంగ్వేజ్ అంటాం. నాలుగోది వచ్చేసి, మీరు ప్రాక్టీస్ చేయకపోతే ఏ స్కిల్ రాదు. మీరు రోజు కనీసం 5 నిమిషాలు మిర్రర్ ముందు నిలబడి కానీ, లేకపోతే మీ వాయిస్ని రికార్డ్ చేసి మొబైల్లో వినటం కానీ రోజు ప్రాక్టీస్ చేయండి. గొప్ప విషయాలు సాధించడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఒక్క రోజులో ఏది రాదు, వచ్చింది ఎక్కువ రోజులు ఉండదు. ఇలాంటి గొప్ప స్కిల్స్ కావాలన్నప్పుడు తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఈ వీడియో కనెక్ట్ అయితే, మీరు కూడా ఇలాంటి లేకపోవటం వల్ల బాధపడి ఉంటే ఎందుకు బాధపడ్డారో కామెంట్స్లో రాయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మా ఛానల్ని మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోస్తో మళ్ళొకసారి కలుద్దాం. థ్యాంక్ యూ.